తిరుమలలో అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద తుపాకీ కలకలం రేపింది. వెంకన్నను దర్శించుకునేందుకు వచ్చిన కర్ణాటకకు చెందిన భక్తుల వద్ద తుపాకీ ఉండడంతో మిగతా భక్తులు భయాందోళనకు గురయ్యారు. బ్యాగులో తుపాకీ పెట్టుకుని భక్తుడిని చూసి భద్రతా సిబ్బంది ఒక్కసారిగా కంగుతిన్నారు. అయితే తుపాకీని పరిశీలించగా అది నకిలీ తుపాకీ అని భద్రతా సిబ్బంది తేల్చారు. ఎగ్జిబిషన్లో బెలూన్లను కాల్చే షూటర్ డమ్మీ గన్ గా పోలీసులు గుర్తించారు. డమ్మీ గన్ కావడంతో భక్తులను ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, దేవిగా తిరుమల ఇప్పటికే ఉగ్రవాదుల హిస్టరీస్ లో ఉన్న నేపథ్యంలో ఇవాళ ఒక ఆందోళన కలిగించే అంశం ఒకటి అలిపిరి చెకింగ్ పాయింట్ వద్ద చోటు చేసుకోవడం జరిగింది. అయితే ఒకవైపు భద్రతా సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తున్నారు, మరోవైపు వాహనాల రాకపోకలు జరుగుతున్నాయి. ఏ సందర్భంలోనే కర్ణాటక నుంచి బెంగళూరు నుంచి వచ్చినటువంటి భక్తులకు సంబంధించిన వాహనంలో ఒక్కసారిగా గన్ ఒకటి బయటపడడం జరిగింది తనిఖీల్లో. అయితే నిత్యం ఎస్పీఎఫ్ బలగాలు అదేవిధంగానే టీటీడీకి సంబంధించి విజిలెన్స్ సిబ్బంది నిరంతరం తనిఖీలు ముమ్మరంగా జరుగుతాయి, వాహనాల తనిఖీలు క్షుణ్ణంగా జరుగుతాయి. అలా జరుగుతున్న కారణంగానే ఈ రకంగా తుపాకీ బయటపడడం జరిగింది. అయితే ఒక్కసారిగా అయినటువంటి భద్రతా సిబ్బంది వాళ్ళని భక్తుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే వాళ్ళు కుటుంబ సభ్యులతో ఫ్యామిలీతో వచ్చిన నేపథ్యంలో చిన్నపిల్లలు వీళ్ళందరూ కూడా ఉన్న నేపథ్యంలో వాళ్ళని ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా ఆ వాహనాన్ని అదేవిధంగానే ఆ లగేజెస్ ని ఆ గన్నుని అవన్నిటిని కూడా బయటికి తీసుకొని వచ్చి క్షుణ్ణంగా తనిఖీలు చేయడం జరిగింది. గన్నుతో పాటు ఇంకేదైనా సరే మారక బాంబులు కానీ ఇట్లా ఏదైనా సరే ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్ళు పూర్తి స్థాయి కూడా ఆ వాహనాన్ని తనిఖీ చేసిన తర్వాత వాళ్ళని విచారణ చేయడం జరిగింది. అయితే ఆ విచారణలో వాళ్ళు పిల్లలు తెలియకుండా ఇంట్లో ఆడుకుంటున్నటువంటి డూప్లికేట్ గన్ గా అధికారులు చెప్తున్నారు. దాన్ని గుర్తించినట్లు చెప్తున్నారు. వాళ్ళు తెలియకుండా కారు పెట్టుకుని తీసుకొచ్చేసినట్లు కూడా చెప్తున్నారు. అయితే వాళ్ళని మందలించి వాళ్ళకు ఇలాంటి ఘటనలు, ఎందుకంటే తిరుమల ఆల్రెడీ ఈ రకంగా ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో భద్రత పరంగా ఇప్పటికే 3 అంచెల భద్రత కొనసాగిస్తున్న తరుణంలో మీరు ఇలాంటిది భక్తులుగా ఉన్నటువంటి మీరు ఈ రకంగా తిరుమలకి ఇలాంటివి తీసుకురావడం కరెక్ట్ కాదంటూ కూడా వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని ఆ తర్వాత రాతపూర్వకంగా రాసుకుని అక్కడి నుంచి కూడా రిటర్న్ వేయడం జరిగింది. అయితే ఇలాంటి చేయద్దండి, ఎందుకంటే తిరుమలకు వచ్చే సందర్భంలో పిల్లలు కానీ లేదంటే తల్లిదండ్రులు వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుని వాహనాల్లో మనం తిరుమలకి ఏం తీసుకొని వస్తున్నాము, ఇలాంటి గన్స్ కానీ లేదంటే ఏదైనా సరే పేలుడు పదార్థాలు కానీ అలాంటివి ఏవి కూడా మార్గద్రవ్యాలు ఇలాంటివి ఏవి కూడా తిరుమలకి రాకూడదు. కాబట్టి మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడగానా భద్రత ఉన్నటువంటి ఇక్కడ బయటపడితే వాహనం సీజ్ చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసు అధికారులు కూడా చెప్పడం జరిగింది. సో మొత్తం మీద ఒక్కసారిగా అలెక్ట్ అయినటువంటి భద్రతా సిబ్బంది అది డమ్మీ సంబంధించినటువంటి తుపాకీ కావడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటిది మరోసారి రిపీట్ కాకుండా వాళ్ళ అక్కడి నుంచి కూడా రిటర్న్ పంపించడం జరిగింది. దేవిక, రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్.